ప్రోగ్రామ్ చేసుకుందాం, ముందుకు తీసుకెళ్దాం. ఇది నిజామాబాద్ జిల్లా, పత్రిసార్ జిల్లా. మనము ఇక్కడ అందరు జ్ఞానవంతులు కావాలమ్మా. అందరు జ్ఞానవంతులు అయితేనే అందరు ఆనందంగా ఉంటారు. సత్యం తెలుసుకోవాలి, సత్యంలో బ్రతకాలి. అసలు మనం భూమి మీదకి ఎందుకు వచ్చినాము, మనకు ఏం చేయాలి, వచ్చినామా పోయినామా అన్నది కాకుండా మన జన్మను చరితార్థం చేసుకోవాలని ఆ గురువులకే ఉంటుంది. కానీ వాళ్ళు చెప్పినే మనకు కొండైనా పాటిస్తే మనం కూడా కొన్ని పాటిస్తాము అన్నది అర్థమవుతుంది. మరి 3 రోజుల క్లాసులు అయితేనేమి, భీమవరం అయితేమి, నిజామాబాద్లో 3 రోజులు అయినాయి. మరి మన దగ్గర కూడా చాలా అవకాశం ఇచ్చిండు. మరి అవకాశాన్ని మనం వినియోగించుకొని కొంచెం ముందొచ్చి సమయం అయిపోయిన దాకా శ్రద్ధగా వింటే మనం ఎంతో తెలుసుకుంటాము. అసలు మనకి ఏమీ తెలియదు గురువులు చెప్పిన దాంట్లో. అసలు పుట్టుక ఎందుకు పుట్టాము, అసలు మన జీవితం గురించి అసలు మనం ఎందుకు వచ్చినాము అసలు ఏం తెలియదు. అసలు నేను అనుకుంటుంటే ఇంతకుముందు నేను ఒకదాన్ని పుట్టిన మా అమ్మకు అసలు నా జీవితాన్ని ఎందుకు, అసలు నాకు ఇంట్లో పుట్టించిన దేవుడు, అసలు నాకు ఎవరు వెనుక ముందు లేరు, అసలు నాకు భూమి మీద ఎందుకు పుట్టించిన దేవుడు అనిపించింది. కానీ సార్ దగ్గరకు వచ్చినాక జీవితం యొక్క పరమార్థం తెలుసుకున్నాను. నాకు అప్పుడు అనిపించింది, అబ్బా నేను ఇంతవరకు అసలు జీవితం ఎందుకు అని బాధపడుతుండేదాన్ని. ఇప్పుడు వాళ్ళ నిలిచి అసలు ఎక్కడ క్లాస్ ఉన్నా కానీ నాకు అదే ముఖ్యం అనిపిస్తుంది. ఎందుకంటే ఏడుస్తూ బతికే కంటే వాళ్ళ జ్ఞానం వింటూ బతకాలనిపిస్తుంది. అంత మంచి జ్ఞానాన్ని అరటిపండు చేతిలో పెట్టి ఒడిచినట్టు చెప్తున్నారు. అంటే మనకు ఈ సంపదల కోసము, సుఖాల కోసము, పిల్లల కోసము, కుటుంబం కోసమే జీవిస్తున్నాం తప్ప మరి మన కోసం మనం ఏం చేస్తున్నాం అనేది ఆలోచిస్తలేము. మన ఆత్మ ఎదుగుదల కోసం, మన అనుభవాల కోసం ఇక్కడికి వచ్చామనేది సార్ చెప్తేనే అర్థమవుతుంది. మరి మనము ఫస్ట్ చేసుకున్న కర్మలను బట్టి ఇప్పుడు ఈ జన్మలో అనుభవిస్తున్నామని తెలియక ఈ జీవితాలు ఎందుకు, ఇంతేనేమో జీవితము, ఈ కుటుంబం బట్టికేనేమో జీవితము, ఇంతవరకేనేమో అని మనము సంసారంలో పడి ఇదైపోతున్నాం కుటుంబం బట్టికి. కానీ మనకు కూడా ఒక లక్ష్యం ఉంది మన ఆత్మకు అన్నది సార్ చెప్తేనే అర్థమైంది. మరి మనకు ఎవరము అంటే మనకు కనిపిస్తున్న శరీరాలనే అనుకున్నాను నేనైతే. కానీ శరీరం వెనకాల మనసు ఉంది, మనసు వెనకాల ఆత్మ ఉంది. మన ఆత్మనే మనకు అన్ని నడిపిస్తుంది. ఆత్మ లేకపోతే శివం, ఆత్మ ఉంటే శివం, ఆత్మ లేకపోతే శివం అని అన్ని ఆత్మలు ఉంటేనే మనం అన్ని చేసుకోగలుగుతున్నాము. అన్నీ మనకు మన అవయవాలు పనిచేస్తున్నాయి, మనకు అంత బుద్ధి పనిచేస్తుంది, మనం అన్ని చేసుకోగలుగుతున్నాము. కానీ ఆత్మ లేకపోతే ఏమీ లేదు అన్నది సార్ మొన్న 3 రోజుల క్లాసులో ఎంత చక్కగా వివరించిందంటే అంత అర్థమైంది. అసలు ఆత్మ గురించి ప్రతి జీవిలోనే ఆత్మ ఉంది. మరి మాంసాహారం తినద్దు అని అంటున్నాము, కానీ ఎందుకోసం తినద్దు అనేది తినే వాళ్ళకి అర్థమైతలేదు. కానీ అందులో కూడా పరమాత్మ తత్వమే ఉన్నది. ప్రతి దాంట్లోని పరమాత్మ తత్వమే ఉన్నది. మానవులో ఎక్కువ ఉన్నది, జీవులలో తక్కువ ఉన్నది అని సార్ చెప్తే అర్థమవుతుంది. మరి ఒక జీవిని హింసిస్తే మన భగవంతుని హింసించినట్టే. మరి తెలుసుకోలేకనే అవన్నీ పాపాలను ఒడిగట్టుకుంటున్నాము. మరి గత జన్మలో చేసిన పాపాలే ఈ జన్మలో అనుభవిస్తున్నాము. మరి ఈ జన్మలో చేసుకున్నది మరి సద్గురువులు చెప్పారు కదా. సద్గురువులు చెప్పినప్పుడు మనము అర్థం చేసుకొని ఆచరించే ప్రయత్నం చేస్తే మన జీవితము ఎంతో సుఖవంతంగా ఉంటుంది. కాబట్టి సద్గురువులు ఉన్నప్పుడు చెప్పేవాళ్ళు వాళ్ళు మన దగ్గరకు వచ్చి ఎంతో జ్ఞానాన్ని అందిస్తున్నారు. కాబట్టి వాళ్ళు వచ్చినప్పుడల్లా కానీ సమయాన్ని మన కోసం మన ఆత్మ ఎదుగుదల కోసం మనము సద్వినియోగం చేసుకొని మన కోసం మనం టైం తీసుకొని మన ఆత్మ ఎదుగుదలకు మనము కృషి చేయాలి అన్నది నేను తెలుసుకున్నాను సార్ దగ్గర. ఎంతో